రెండు విత్తనాలు, ఒక నిర్ణయం, ఒక జీవితాన్ని మార్చిన కథ. ఒక నెలలో ఒకే రోజున ఒకదానికొకటి పక్కనే రెండు చిన్న విత్తనాలు పడ్డాయి. వాటికి ఒకే మట్టి, ఒకే వర్షం, ఒకే సూర్యకాంతి. అయితే ఏళ్ళ తర్వాత ఒకటి ఆకాశాన్ని తాకే మహావృక్షమైంది, మరొకటి ప్రపంచానికి కనిపించకుండానే ముగిసిపోయింది. వాటి మధ్య తేడా ఏంటి? ఈ కథ చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ కథలో ఆ రెండు విత్తనాలు మాత్రమే లేవు, మన జీవితాలు కూడా ఉన్నాయి. మట్టిలో నిశ్శబ్దంగా పడుకున్న మొదటి విత్తనం తనలో తాను, నేను బయటికి రావాలి, పెద్ద చెట్టుగా ఎదగాలి, నా నీడలో అలసిపోయిన వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి, పక్షులు నా కొమ్మలపై గూళ్ళు కట్టాలి, నా జీవితం ఎవరికన్నా ఉపయోగపడాలి అని అనుకునేది. అదే సమయంలో రెండో విత్తనం భయంతో, నేను బయటికి వస్తే రాళ్ళు అడ్డొస్తే, పురుగులు నన్ను తినేస్తే, తుఫాను నన్ను విరిచేస్తే అని ఆలోచించేది. ఇక్కడే ఉండడం సురక్షితం అని అనుకునేది. కొన్ని రోజులు గడిచాయి. వర్షం పడింది, మట్టి తడిచింది. మొదటి విత్తనం ధైర్యంగా ముందుకు నెట్టుకొచ్చింది. కానీ దాని ముందు పెద్ద రాళ్ళు ఉన్నాయి, గట్టిగా అల్లుకున్న వేర్లు ఉన్నాయి, భారీ మట్టి ఉంది. ప్రతి అంగుళం ముందుకు రావడానికి పోరాడాల్సి వచ్చింది. ఎన్నోసార్లు ఇక నా వల్ల కాదు అనుకునేది. కానీ అది ఆగలేదు. ప్రతిరోజు కొంచెం కొంచెం మరింత ముందుకు సాగింది. ఒక ఉదయం మట్టిని చీల్చుకుంటూ ఒక చిన్న పచ్చని మొలక వెలుగులోకి వచ్చింది. అది మొదటిసారి సూర్యుని వేడిని అనుభవించింది. గాలి తనని తాకింది. ఆ క్షణం నుండి దాని జీవితం మారడం ప్రారంభమైంది. కాలం మారింది. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. ఆ చిన్న మొలక ఒక బలమైన మహావృక్షంగా మారింది. పక్షులు గూళ్ళు కట్టాయి, ప్రయాణికులు దాని నీడలో విశ్రాంతి తీసుకునేవారు, పిల్లలు నవ్వుతూ దాని చుట్టూ ఆడుకునేవారు. ఎవరికీ తెలియదు ఆ మహావృక్షం కూడా ఒకప్పుడు భయపడిన చిన్న విత్తనమే అని. ఇక రెండో విత్తనం ఇంకా మట్టిలోనే ఉంది. ఇంకొంచెం సమయం, సరైన రోజు వచ్చినప్పుడు బయటికి వస్తాను అని ప్రతిరోజు వాయిదా వేసుకుంటూనే ఉంది. ఒక ఉదయం ఆహారం కోసం వచ్చిన పక్షి మట్టిని కోరింది. ఆ విత్తనం కనిపించింది. ఒక క్షణంలోనే దాన్ని మింగేసింది. అక్కడితో దాని కథ ముగిసిపోయింది. అది ఓడిపోయి కాదు, ప్రయత్నించకుండానే ముగిసిపోయింది. మనలో కూడా ఇలాంటి కళలు ఉంటాయి. ఒక వ్యాపారం మొదలు పెట్టాలనే కళ, ఒక పరీక్షలో గెలవాలనే కళ, ఒక కొత్త జీవితం ప్రారంభించాలనే కళ. కానీ ఇంకొంచెం తర్వాత, సరైన సమయం వచ్చిన తర్వాత అంటూ వాయిదా వేస్తూనే ఉంటాం. గుర్తుంచుకోండి, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ఒక అడుగు ముందుకు వేయడం. విజయం ఎప్పుడు పడిపోని వాళ్ళది కాదు, పడిపోయినా మళ్ళీ తిరిగి లేచే వాళ్ళది. కొన్ని సంవత్సరాల తర్వాత మీ భవిష్యత్తు మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతుంది, నువ్వు ప్రయత్నించావా అని. ఆ రోజు మీ సమాధానం అవును, నేను భయపడ్డాను కానీ ఆగలేదు అని ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మహావృక్షం ఒకప్పుడు భయాన్ని జయించాలని నిర్ణయించుకున్న ఒక చిన్న విత్తనమే. ధైర్యంగా మొదలుపెట్టు, నీ కథ కూడా ఒకరోజు మరొకరికి స్ఫూర్తిగా మారుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.